హాయ్ హలో అండి. వాయిస్ విని భయపడకండి. లాస్ట్ వీడియోలో చెప్పినట్లే జలుబు. ఆలు బెండకాయ పులుసు అయితే పెడుతున్నా. తపాలలో మంచి కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదా. ఇంకా వీడియో తీస్తుంది అయితే మా అబ్బాయి జస్ట్ 3.5 years. దీంతో పాటు పాయసం కూడా చేస్తున్నా. వీడియోలో కొంచెం నన్ను కూడా చూపించినాను అని చెప్తున్నా. ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి, బంగాళదుంప, బెండకాయ అన్ని ఒకే తపాలలో కట్ చేసుకుని వేసుకోవాలి. పులుసుకి సరిపడినంత చింతపండు నానబెట్టుకోవాలి. ముందు అన్ని కట్ చేసి పెట్టుకున్న దాంట్లో పసుపు, సాల్ట్, కారం, ఆయిల్ వేసి బాగా కలపాలి. టమాటాని అయితే స్మాష్ చేసేయాలి చేత్తో. ఇంకా కారం ఇలా ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. ఈ లోపు చింతపండు నానిపోద్ది కాబట్టి ఆ పులుపుని ముక్కల్లో వేసేయాలి. ఈ కుక్కర్ లో మా పాపకు పప్పు అన్నం ఫుడ్. కప్పు చింతపండు పులుపు, 2 cups వాటర్ వేసుకోవాలి. ఇంకా అలా వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టి మరిగించుకోవడమే. ఒక 10 minutes ముక్కలు ఉడికేంత వరకు మరిగించాలి. నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ముందు వీడియోస్ కూడా బాగుంటాయి, ఒకసారి చూడండి. అలాగే ఇంకా ఇది కొంచెం కారంగా ఉంటది కాబట్టి స్వీట్ అయితే చేసుకున్నాం పాయసం. నా ముందు వీడియోస్ చూసినట్లయితే అది నా ఒరిజినల్ వాయిస్. జలుబు చేసింది కాబట్టి వాయిస్ ఎలాగుంది. సబ్స్క్రైబ్.